నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే మెరుపల్ల మెరిసి జాణ వరదల్లె ముంచె జాణ ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జాణ జాణ అంటే జీవితం జీవితమే నరజాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీదరా. జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? జబర్దస్త్ జడ్జెస్ వి ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్, ఎవర్ స్మైలింగ్, ఎవర్ ప్రిటీ రోజా గారు. చిలకమ్మ బుక్కుకి దొండ పట్టుకి ఏనాడు రాసి పెట్టుంది, కాకమ్మ బూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది. అరే ఆసే ఉంటే అత్తో ఇత్తో అందేనండి, మరి రాసే ఉంటే అత్తా సుతం అయ్యేనండి. ఆ వీర బ్రహ్మం ఆనాడిదే అన్నాడండి, మన పరాబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి. ఉందోయ్ రాసి లేదోయ్ రాజీ. Now it's time to welcome our very own laughing star, travel star నాగ్ బాబు గారు. మా అబ్బాయి దొంగండి. అందానికి 6 అడుగులు అందగా. మా ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువ సార్. ముందువాడు ఎవరి మాట విండు. మా కర్మ మా ఇది తొక్కించుకుంటాం అంతే. రెండు దొంగల ఫ్యామిలీలో పెళ్లి చేసుకుంటే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు గెటప్ శ్రీను అలాంగ్ విత్ హిస్ టీమ్. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది. నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఈ రోజు మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. ఎందుకు అనుకుంటున్నారా? మా అబ్బాయికి చాలా సంబంధాలు చూశానండి, ఏవీ నచ్చలేదు. మాకు కాదు, అవతల వాళ్ళకి. ఎందుకంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాదు. మా అబ్బాయి దొంగ అండి. అరే నేనురా. నువ్వా? ఆ, నేను ఎవరు అనుకున్నాను? ఎవరో అనుకున్నాడు, కంగారు పడతాంటరా. అరే ఈరోజు నీ పెళ్లిరా, దొంగతనం ఎక్కువ రోజు ఆపు. లేదన్నా, నా చేతులు దొరకొచ్చేస్తున్నా బాగా. కమలేసి ఏమన్నా దాస్తావేంటి? దాస్తేనా? ఏం చేస్తారా? పర్స్ కొట్టేశాను. పర్స్ కొట్టేశాను. ఏది? ఇదిగో లోపల ఉంది. సో ఇది నా పర్సరా? అవునా? అదేనా అన్ని డబ్బులు ఉన్నాయి దాంట్లో? ఇందులో డబ్బులు ఎంత మంచం కింద పరుపు కింద పెట్టుకుంటే అవి దొబ్బేశారా? అవునా? అవి నావేనా? అవి నీవా? అన్న పోలీస్ స్టేషన్ వెళ్ళాను అర్జెంట్ గా. ఏరా? మొన్న బ్యాంక్ లో దోపిడీ చేసాం, 10 లక్షలు కొట్టేశాం కదా. లాస్ట్ వీక్ బ్యాంక్ లో 10 లక్షలు దోచేసావును. అవును, పేపర్లు ఏం రాశాడు తెలుసా? ఏం చేశాడు? 15 లక్షలు చోరీ అని రాశాను నాన్న. ఏం చేద్దాం? కంప్లైంట్ ఇద్దాం. ఏమని? మేము పట్టు కొట్టింది 10 లక్షలు, 15 లక్షలు కాదని చెప్తాను. పద 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 పద. పగబట్టాడు. వదిలే సరేనా, పోతే పోయే మనం తర్వాత చూసుకుందాం. కానీ మీ అత్తగారు వస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్చెల్లమ్మా. ఏం లేదు, ఈ రోజు పెళ్లిలో మీకు 10 లక్షలు కట్నం ఇస్తానని డబ్బులు తీసుకొచ్చాను కదా, అందులో 5 లక్షలు ఎవరు దొంగ కాజేశాడండి. 3 లక్షలు 3 లక్షలు రెండే రెండే 3 లక్షలు అండి. లేదు 3 లక్షలు. రెండేంటి మూడేంటి? నువ్వు ఎంత తీసావు? 3 లక్షలు. నేను 2 తీసాను, లక్ష సరిపోయింది. ఈ 5 లక్షలు తప్పకుండా ఇస్తానండి. ఎప్పుడు ఇస్తారా? పెళ్ళైన తర్వాత ఇస్తానండి. పెళ్ళని తెస్తే అవి కూడా ఉండవు అమ్మా, ఇప్పుడు ఇచ్చే ఎందుకే మంచిది. తప్పకుండా ఇస్తానండి, కానీ 10 లక్షలు ఇయ్యలేదని నా కూతుర్ని మీరు ప్లీజ్ అన్నయ్య గారు చెల్లెమ్మా, మంచిగా చూసుకోండి ప్లీజ్. నీ కూతురు నా కూతురులో చూస్తా. మంగళసూత్రం లేదేంటి? లేదన్నయ్య,
మా వారు పోతూ పోతూ మంగళసూత్రం పెద్ద బొట్టు తీసుకుని వెళ్ళిపోయారు. ఆడు దొంగడనా? అత్తగారు కాలు దండం పెట్టు. సరే. రెండల్లుడు నేను పెట్టను అన్న, ఏరా నేను పెట్టను. పెట్టరా? పట్టిల్లేవు. ఎక్కడ పెళ్లి జరిగే దగ్గర ఎందుకు మీరెవరు? నేను 2 పొజిషన్ ఉంది కదా. ఉండండి. ఏంటి ఆ స్టేషన్ వెనకాల రాజీవ్ కాలనీ ఉంది కదా, అక్కడ వాచ్మెన్. వాచ్మెన్ కాకి డ్రెస్ వేసుకొచ్చే? వాచ్మెన్ కాకి వేసుకుంటారు కదా. ఇక్కడ ఎక్కడో పెళ్లి జరుగుతుందని విన్నాను. ఎంతకీ మీరు పెళ్లి కూతురుగా? అవునండి. రండి 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 రండి. అరే నూనె కొబ్బరి నూనె కొబ్బరి నూనె పట్టండి. వచ్చిందన్న, వచ్చిందా? జాగ్రత్తగా. లోపల భోజనం అవుతుంది. వచ్చిందా? వచ్చిందా? వచ్చింది 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 వచ్చింది. ఓకే దా. మీరు వెళ్ళి భోజనం వెళ్ళండి అమ్మా. నాకు షేక్ అండి లేదండి. మీకు ఉంగరం లేకపోతే ఏమో వెళ్ళిపోండి. హగ్గండి అండి. తీసుకో. ఏంటి పెళ్లి అని చుట్టాలండి? అవునండి. ఎంతమంది ఉన్నారు? ఒకరు కూడా మెడలో చేయలేం లేవేంటి? మీరు మొదలు పెట్టండి. ముక్కు పట్టుకుని మమ్మ అనుకున్నాయన. ముక్కు పట్టుకుని మామ అంటే మామ వస్తాడు, పోయిన మామ. ముక్కు పట్టుకుని మంత్రంలోనే మామ అనుకో. సరే మామ. ఓ అమ్మ నువ్వు కూడా ముక్కు పట్టుకుని మమ్మ అనుకో. అంటాను ఆవిడేం పట్టుకుంటది. నువ్వు పట్టుకోట పెట్టి ఉత్తినే ఉత్తినే అన్నావా? వస్తున్నాను వస్తున్నా. నెక్స్ట్ ఏం ఇమ్మంటావు? నెక్స్ట్ కాలు తొక్కిన జీలకర్ర బెల్లం అలా ఉంటాయి కదా, పడించండి. ఆయన తాళ్ళు పుట్టి అడుగుతారని అడగలేదు. నువ్వు ఆయన పట్టుకో. ఇది పట్టుకోవాలి. నువ్వు పెట్టుకోవాలి. ఒకళ్ళ మీద ఒకటి పెట్టుకోండి. దీనికి తాలిబొట్టు ఉంటుంది కదా, తాలిబొట్టు కట్టి. తాళబుట్టు వస్తుంది ముందు పెట్టు. పరంపర తాలిబొట్టు కట్టేస్తున్నాడు. ఆయన తాళి కట్టించేనా? ఈ లోపల ఒకసారి తిప్పించండి సార్. ఓకే, మీరు ఇద్దరు లాగండి. నాన్న సిగ్గేస్తుంది నాన్న. ఏరా పిల్లలందరూ నా వైపు చూస్తున్నారు, కొంచెం వెనక్కి చూడమను. పర్లేదు నాన్న, అప్పుడు అరుంధతి లేదు నాన్న. నాన్న తాలిగట్టి నాన్న. నాన్న ఇప్పుడు తాళి కట్టాలంటే ఈ మెల్ల ఇవి అవన్నీ అడ్డు వస్తున్నాయి. కట్టలే నాన్న. తాళికి దీనికి సంబంధం ఉందా? తాళి కట్టనుకో. లోపల పెట్టేస్తాను. నువ్వు తాలిగట్టి. కట్టేవా? కడతాను కడతాను. మంత్రి గారు కొంచెం చూడండి, గెస్ట్లు వస్తున్నారు, కొంచెం చూసుకోండి. మీరేం చూస్తున్నారు? నాయన ఇప్పుడు అరుంధతి నక్షత్రం చూద్దరు నా తల్లి. అదే వెనకాల కెమెరా వెనకాల చూసావా? అదే అరుంధతి నక్షత్రం. అదేనండి. చూడు, మా ఆచారం ప్రకారం పెళ్లి కూర్చొని అందరూ చూడాలి అరుంధతి నక్షత్రం. అంతే అది. రే మీ అందరి పై చూడండి. ఎక్కడున్నా? ఇదిగోండి పక్కన, ఇదిగోండి. చూసావా? చూసాను, కనిపించిందండి. నెక్స్ట్ స్వప్నం. ఇదే శోభనం. రెండమ్మా. మీరు వచ్చేస్తున్నారండి లోపలికి. అలవాట్లో పొరపాటు. వెళ్ళండి వెళ్ళండి. నోకైతే అప్పుడే వద్దు, అప్పుడే వద్దు. కాదు, ఇప్పుడు అరటిపళ్ళు మామూలుగా ఎలా ఉన్నాయి? డజన్ 12 రూపాయలు. డజన్ 12 ఉన్నాయా? అమ్మో, వేస్ట్ చేయడం ఎందుకు ఇక్కడ? ఇంకా ఇంకా కాలిందా? Come on, Sunny. ఇదేంటి మంచం కిందకి దూరారు? అంటే అంటే ఇప్పుడు పోలీసులు వచ్చారు కదండి, అందుకనే. పోలీసులు వస్తే అంటే కట్నం తీసుకున్నాం కదా, నేరం కదా, పెళ్లి కట్నం తీసుకుని అన్నారం కదా, అందుకనే లోపలేస్తారని. భయస్తుంది. పర్లేదండి, వెళ్ళు. జాగ్రత్త అయితే. కట్నం తీసుకున్నారని అంతే కదా? నాన్న, బాబు నాన్న, బాబు
నువ్వెందుకు ఎడుతున్నానన్నా? నీకేమైందిరా? మొత్తం దోచేసింది నాన్న. వాళ్ళని మనకన్నా పెద్ద దొంగల ఫ్యామిలీ అట్రా. అవునా దొరికిన బట్టలు మొత్తం దొబ్బేసింది నాన్న. నీకు పైపు దొబ్బిస్తే నాకు లోపల దొబ్బిస్తారా? నాన్న సంబంధం ఎవరు మాట్లాడినాను? ఇది నేనేరా. నువ్వేనన్నా? నా క్లైమాక్స్ 5,000. వద్దురా. ఇలాంటి సంబంధం తీసుకొస్తావా? దొంగల ఫ్యామిలీ మనకు మించి గల్ దొంగలు తీసుకొస్తానా నువ్వు? తంతానన్నా ఒకసారి తండ్రా. తంతానన్నా. రోజా గారు, ఒక దొంగకి ఎలాగైనా పెళ్లి చేద్దామని వాళ్ళ నాన్న తాపత్రయపడ్డాడు. కానీ కక్కుర్తి పెళ్లిలో కూడా దొంగతనాలు. సో అందుకే మొత్తానికి ముంచేశారు తల్లి కూతుర్లు కలిపి. కరెక్ట్ శాస్తి. నైస్. నాగబాబు సార్, గెటప్ సీను దొంగగా నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావు. నీ తండ్రి దొంగగా రాంప్రసాద్ ఇంకా బాగా చేశాడు. ఈ స్కిట్ చాలా బాగుంది. భార్య భర్తని నీడలా ఫాలో అవుతుందని అందరూ అంటారు. అది నిజమైతే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నే. నమస్కారం సార్. నాకు పెళ్ళైంది సార్. పెళ్ళయ్యాక స్వాతంత్రం మొత్తం కోల్పోయాను సార్. మా ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువ సార్. అదేంటో కనీసం నా నీడ కూడా నా వెనకాతలు తిరగదు సార్. మా ఆవిడ నీడ సార్ ఇది. అది ఈ మధ్య ఊరికెళ్తూ నా మీద అనుమానం కొద్దీ దాని నీడ నాకు కాపలా పెట్టి వెళ్ళింది సార్. ఇది ఇక్కడ ఆల్ చేసిన డాగ్ లా నా వెనకాతలు తిరుగుతుంది సార్. సంవత్సరం మొత్తం చెప్పి బెల్లం కొట్టిందంటే ఒక అర్థం ఉంటుంది. బెల్లం నీడ కూడా కొట్టిందంటే ఎంత చండాలంగా ఉంటుంది. పార్క్ కి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వచ్చాను. ఎక్సర్సైజ్ చేసుకొని 1 2 3 జనక్కుతా చమక్కుర్రో అడుక్కుతారా మిణుక్కు స్టారా బతకు ఆట పాట చూస్తారా దినక్కుతా కసక్కుర్రో. జనక్కుతా. మీరు యా. జబర్దస్త్ రాకెట్ రాఘవ్ గారు కదా యా, యా, సార్? నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. ఓ ఫ్యాన్స్ అంటే నాకు చాలా. ఫ్యాన్స్ దగ్గరికి తీసుకు ఏమండి మీ పేరేంటి? కసక్. కసక్క. యా, అదేంటండి అదేం పేరు? కత్తెర సత్యకుమారి షార్ట్ కట్ చేశా కసక్ అని. యా, మీరు కత్తిరించి నాకు కత్తిరించకపోయినా కసక్కలాగే ఉన్నారండి. థ్యాంక్ యూ. మరి నేను కత్తిరిస్తే కత్తిరించాలా? దగ్గర నుంచి చూస్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? అదే, ఈ మధ్య బాగా స్కిట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేసేస్తున్నాను. లాస్ట్ వీక్ డైలాగులన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి లోపల నుంచి. వాట్ ఏ డెడికేషన్, వాట్ ఏ డెడికేషన్. ఈ డెడికేషన్స్ తోనే మా అమ్మాయిలు అందరివి దోచుకుంటున్నారు. అమ్మా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వచ్చావా? అవును. తొందరగా ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్ళమ్మా నువ్వు. సార్ ఒక్క ఫోటో ప్లీజ్. ఫోటోవా? అరే ఇంటి దగ్గర మర్చిపోయాను. రేపు వచ్చినప్పుడు తీసుకొస్తా. వాట్ ఏ పంచ్. అబ్బా, నా నడుము వంగుతుంటే పట్టేసింది. అరే. కొంచెం తిప్పడానికి ఇబ్బందిగా ఉంది. హెల్ప్ చేయరా ప్లీజ్. ఒక ఆడదానికి హెల్ప్ చేయని మగవాడు మగాడే కాదు. ఆహాహా. ఓహోహోహో. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. నాకు మాత్రం స్వర్గరేకుల్లో పూతరేకును పట్టుకుని తిప్పినట్టుగా ఉంది. ఏయ్! పూతరేకు ఏంటి శనగ ఇనపరేకు అయిపోయింది. ఏయ్! నాదని తిప్పట్లేదు మరి. అవ్వా! బయట అందరికి తిప్పుతా నాదని తిప్పుతారా? హెల్ప్ చేద్దాం. హెల్ప్. అబ్బా! 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 వెళ్ళేటప్పుడు మేడ మీద మాట్లాడుతుంది ఈవినింగ్, ఓకేనా? ఈవినింగ్ మేడం మీద మాట్లాడుకుంది. మాటలు లేవు. ఎవరైనా మేడ మీద ఒడియాలు ఆలబెట్టుకుంటారు కానీ నువ్వేంట్రా నా సంవత్సరం ఆలబెడుతున్నావు? నువ్వు అలా కొట్టకు. నీడలా పడున్నామని చెప్పానా? నీడ చేసుకుందంటే బాగుండదు. నేను మాటికి నీతో మాట్లాడుతుంటే చూసావు ఏమనుకుంటారు? నాకు మెంటల్ వచ్చింది అనుకుంటారు, పిచ్చాడు అనుకుంటారు. నేను సింపుల్ గా ఉంటే నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు సింపుల్ సిటీ గురించి మీ ఆడవాళ్ళకి ఏం తెలుసే? 150 రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కుని అక్కయ్యా షాపింగ్ చేశా అని చూపిస్తారు. అదే మా మగవాళ్ళు 500 పెట్టి అండర్వేర్ కనుక్కుని లోపలే దాచుకుంటామే. ఆవేస్తే కానీ తెలియదు. అదే సింపుల్ సిటీ అంటే.
200 పెట్టి హ్యాండ్ బ్యాగ్ అక్కయ్య షాపింగ్ చేశాను ఊరంతా తిప్పుతారు. కానీ మేము 3000 పెట్టి మందు కొట్టినా మూసుకుని పడుకుంటాను తప్ప అదే సింపుల్ సిటీ. అయిపోయిందా? అయిపోయింది. అడిగి అందరు చెప్పేస్తా. సార్ నమస్తే సార్. కొత్తగా బాగుండు ప్రతిదానికి నీకేం తెలియనంటుంది అసలు నేను బావా భలే టైంకి దేవుళ్ళ వచ్చావు బావా నువ్వు. ఎలా మీ దయ్యాన్ని ఊరు పంపేవా? నేనే కదా నా పేరు దయ్యం అని చెప్పి నా పిల్లని దయ్యాలి నన్ను పీక్కుతుంటది గయ్యాలి అని చెప్పి ఊరంతా చెప్పేసావు కదా. ఊరంతా చెప్పేసా. ఒరేయ్ నేను ఇటు మాట్లాడలే అటు తిరిగి మాట్లాడుతావు నువ్వు. ఏం లేదా మొన్న స్కిట్ బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేసాను డైలాగులు అలాగే ఉండిపోయి బ్రెయిన్ లో బయటకు వచ్చేస్తున్నాయి. సరే గాని మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయిన తర్వాత మందు కొడదాం అన్నావు కదా. సరే ఇదిగో ముందు నువ్వు చూసుకో నేను చూసుకుంటా. ఏంటి అలాగేచో? ఇది కేక్ థెరపీ అంటారు. బాగా టెన్షన్ గా ఉన్నప్పుడు కేక్ వేస్తుంటే టెన్షన్ రిలీఫ్ అయిపోద్దని డాక్టర్ గారు చెప్పారు ఈ మధ్య. సరే మందు వేద్దాం వద్దా? ఏదో ఒకటి చెప్తావా చెప్పు. లేదే అంత బావా 2000 ఇస్తానన్నావుగా. ఇదేనే నా ఉద్దేశం ఏంటంటే ఇస్తానని చెప్పి మళ్ళీ ఆకలి లేవని చెప్పాను. అంటే ఇప్పుడు చంద్ర గారు 2000 అడిగితే ఎలా వస్తాయి బావా? 2000 లేవు నా దగ్గర. అదేంటి మంచం కింద ఆయన చెప్పు. అంటే మా ఇంట్లో మంచం లేదు బావా. ఒరే ప్రతి దానికి అడిగి మాట్లాడతావు నువ్వు. అదే ఇందాట్ల స్కిట్ బాగా గుర్తుకొచ్చేస్తుంది బావా. మొన్న రాత్రి చేసింది మర్చిపోలేకపోతున్నాను. తెగ వచ్చేస్తున్నాయి ఆ డైలాగులు అన్ని మళ్ళీ కూడాను. ఇంకేంటి బావ కబుర్లు? ఏమని చెప్పాలి? ఇందాక మీ ఆవిడ కనిపించింది మార్కెట్ లో. ఆవిడ కనిపించిందా? చాలా ఫీల్ అయిపోయింది బావా. ఏంట? నువ్వు పోయిన నెలలో బ్యాంకాక్ వెళ్ళే ఉంటా కదా. అవును వెళ్ళాను. ఆవిడని తీసుకెళ్లకుండా వెళ్ళిపోయి ఉంటే చాలా ఫీల్ అయిపోతుంది బావా. ఒరే లాలప్ప ఇదిగో మన రెస్టారెంట్ కి వెళ్తాం అనుకో టిఫిన్ బాక్స్ అంగలెట్కి వెళ్తావా? ఒరే నువ్వు కూడా గోవా వెళ్ళావంటే గోవా ఎందుకు వెళ్ళావురా నువ్వు? అది కాదే ప్రతి దానికి అడిగి మాట్లాడతావేంట్రా? బాస్ కిట్టు బాగా ప్రాక్టీస్ చేసేసాను డైలాగులు బయటకు వచ్చా. గోవా వెళ్ళావా లేదా? అంటే అది అంటే గోవాలో బీచ్ లో నీ పేరు మీద అర్చన చేయించి. అచ్చనెవరు? అమ్మ తోడే అర్చనెవరో నాకు తెలియదే. అర్చన అంటే గుర్తొచ్చింది. మన షూటింగ్ లో మనకు అర్చన పరిచయం అయింది కదా. దాని నంబర్ పట్టు గోవా తీసుకెళ్ళావంట కదా. అబ్బా నేను ఇటు మాట్లాడతా చెప్పాను కదా స్కిట్ బాగా ప్రాక్టీస్ చేయిస్తానని. ఆ డైలాగ్ లో బ్రెయిన్ లో తిరుగుతున్నాయి అంతే. సరే ముందేద్దాం లేదా? మందులు అంతేలేరా మీ ఆవిడ ఊర్లో లేదు పక్క ఆంటీకి లైన్ వేసాను వర్కౌట్ అయినట్టుంది. నువ్వు ఎంజాయ్ చేస్తావు నేను ఎంజాయ్ చేస్తావుట. ఎంజాయ్ చేయి ఓకేనా? బాయ్ ఉంటా. ఎంజాయ్ లాలప్ప. పక్కంటి యోధరా? అబ్బా పక్కంటి యోధి పరాయి ఆడవాళ్ళని సిస్టర్ లా చూస్తానే. సిస్టర్లా? సిస్టర్ లాగా ఏంటంటే నాకు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పేవారు నువ్వు? అబ్బా లేదా బాబు ఐ లవ్ యూ చెప్పురా. అంతే కదా ఐ లవ్ యూ. ప్రపంచం మొత్తానికి వినపడాలా చెప్పురా. అదే సంగతి ఐ లవ్ యూ. ఓ మై గాడ్ నిజంగా నమ్మలేకపోతున్నాను. అంటే నువ్వే నా ప్రపంచం అలా చెప్పేనే. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. అందరికి చిన్న చిన్న బిస్కెట్ ఇస్తే నువ్వు పెద్ద బిస్కెట్ వేసావే. అయ్యో కొట్టగా నువ్వు ప్రతిదానికి. రాఘవ్ గారు ఇంతకుముందు మీరు పట్టుకున్నప్పుడు ఇక్కడ పట్టేసింది మళ్ళీ అది వెళ్ళాలంటే మీరే పట్టాలి. ఎలా నువ్వు ప్రతిదానికి ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చావు మసాజ్ చేయించుకోవడానికి వచ్చావు. వెనకెళ్ళి చెప్తాను ఇప్పటికే మేము చచ్చిపోతుంటాను ఇక్కడ. చిన్న ఫీవర్. ఏంటి అదే అండి పట్టేసింది. ఇప్పుడే ఎక్సర్సైజ్ చేసుకోవాలి చేస్తాం సార్. ఉదయం నుంచి పార్క్ లో ఎక్సర్సైజ్ చేసుకున్నాను వచ్చాను కానీ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది సార్. వస్తాను తర్వాత చీకట్లో వస్తాను అప్పుడైతే ఇది రాదు. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? ఇంట్లోనూ నీళ్ళలాగుండి బయట నీళ్ళలాగుంటే ఎలా బతుకుతాం మనం? అసలు మగాడి పరిస్థితి చూసుకుంటే చాలా జాలి వస్తుంది సార్. చూసావుగా అవును సార్. మనశ్శాంతి ఉంచరు ఎక్కడే నీళ్ళలాగా ఎంటాడి. అంతే సార్. పాట కరెక్ట్ నిన్ను వీడని నీడనేది. పెళ్లి అవడానికి ముందు చెవులు వినబడవాడిని చూస్తే జాలి వస్తుంది సార్. పెళ్లి అయ్యాక చూస్తే జల్సీ ఉంటది సార్. కరెక్ట్. మగవాడి యొక్క స్వేచ్ఛని ఎలాగ నాశనం అయిపోతుంది బాగా కళ్ళ కట్టి చూపించావు.
బాగుంది. మగవాళ్ళ స్వేచ్ఛను అడ్డగోలు తొక్కేస్తారు. సార్ వాళ్ళ స్వేచ్ఛ మనం ఏమీ చేయలేం, చేయలేము. గమ్ముగా భరించాలి. వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు. సార్ మీరే కదా వచ్చి చెప్తారు తొక్కండి 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 అని, మీరే వచ్చి మా చేతికి మీ స్వేచ్ఛ ఇస్తారు. మా కర్మ మా ఇది తొక్కించుకుంటాం అంతే. అది బెటర్. మగవాడు పెళ్లికి ముందు విమానం రెక్కల్లా ఊరంతా తిరుగుతాడు, పెళ్లి అయ్యాక సీలింగ్ ఫ్యాన్ లో అక్కడే తిరుగుతూ ఉంటాడు. అది ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. తెలుసుకోరా జీవిత ఇవన్నీ స్కిట్ లో వేయచ్చుగా. బలవారు మేడం, టైం భోజనం దొరకాలి కదా, బయట వేసుకోవాలి ఇలాంటి పంచి. రేష్మి చాలా ఆనందంగా చూడు, కాబోయే హస్బెండ్ ని ఎలా ఆడుకోవచ్చు. సార్ మీరే వస్తారు సార్, చెప్పాను కదా తొక్కించుకోవడానికి. జబర్దస్త్ దేవుడి దాలో ఒక 3-4 ఏళ్ళ అయ్యేటికి తను పరిపూర్ణమైనటువంటి స్త్రీగా మారి మగుణ్ణి ఎలా తొక్కాలో తొక్కడానికి కావాల్సిన ప్లాన్ వేసుకుని మీరే వేస్తున్నారు తొక్కలో ప్రచారం. రోజా గారు నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే మామూలుగా మేము ఉన్నంత సేపు అయితే జాగ్రత్తగా చూసుకుంటాం. మేము ఏదైనా పని మీద ఊరికి వెళ్తే ఏంటి ఆ పరిస్థితి అనుకున్నా, ఇలా ఒక ఆప్షన్ ఉంది అని తెలీదు. సో మా నీడలు అలా పెట్టేసి వెళ్ళే ఆప్షన్ ఉంటే మాత్రం మాకన్నా హ్యాపీగా ఎవరు ఉండరు. బాగా చూసుకుంటాం, ఆ సొల్లు ఉట్టి అబద్ధం. అది బాగా చూసుకుంటాను, బాగా చూసుకుంటాం. బాగా చూసుకుంటాం. లేకపోతే ఒక రోజు కూడా ఉండలేరు, మళ్ళీ వెంటనే ఫోన్ చేసి రండి అంటారు ఇంటికి. అదే రమ్మని పిలిస్తే రావద్దని అర్థం అవుతుంది. అవునా. అండ్ అవినాష్ బ్లాక్ మేకప్ వేసినా కూడా ఆ కళ్ళు ఆ పళ్ళతోనే మొత్తం పర్ఫార్మెన్స్. థ్యాంక్స్ మేడం, అవినాష్ అని పేరు మెన్షన్ చేశారు. సూపర్. చిల్క కానీ చిల్కతో చిల్క జోత్స్యం చెప్పించుకోవడానికి వచ్చేస్తున్నారు చలాకి చంటి అలాంగ్ విత్ టీమ్. ఏది చిలక, నా చిలక, నా రామ చిలక. చిలకమ్మ నా రంగుల మొలకమ్మ, చిలకలు కొట్టని పండోటిస్తా చిట్టి బొమ్మ. చిలక చిలక, ఇగో పండు తినమ్మా. ఇగో ఆరెంజ్ పోయి తింటావా? అరటిపండు తింటావా? మరి ఇంకేం తింటావు? తింటాను. నువ్వు వెజిటేరియన్ కాదా, నాన్ వెజ్జా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఏంట్రా చిలకల్ని కొడుతున్నావు? చిలకల్ని కొట్టకూడదురా, తప్పురా. ఆడమని కొడుతున్నాను. అందుకే చిలకల్ని కొట్టావు కాబట్టి ఇంతవరకు నీకు ఏ చిలక దొరకలేదు. ఏంట్రా నా కోట్ వేసుకున్నావు ఏంటి నువ్వు? అన్ని సెంటర్లలో నువ్వే వేసుకుంటున్నావు కదా, ఒక్కసారి నేను వేసుకుంటాను. సెంటర్ లో కోట్ వేసుకుంటే సరిపోతురా, కట్అవుట్ లో కంటెంట్ ఉండాలి. ఎవడరా నువ్వు ఎదవా? మాటల చిలక పుట్టిన బట్టేవేంటి? భూగోళం, సమాచారం, భూచక్రం, గ్రహచారం చెప్తానమ్మా, చెప్తాను. అందరు జాతకాలు చెప్తాను. జాతకాలు చెప్తామండి మనం. ఇప్పుడు చెప్తాను చూడు జాతకాలు ఒక్కడిది. ముందుగా కాటిది చిలక. అందానికి 6 అడుగులు అందగాడు. 7 అడుగులు బాబుకి అయ్యాడు బాబు. ఇప్పుడు బాబులకే పెద్ద బాబు ఎప్పుడూ నవ్వుతుంటాడు. మొండివాడు, ఎవరి మాట విండు. భూగోళం, సమాచారం, భూచక్రం, నాచారం, గ్రహచారం. నీ అమ్మగడు పని నేను నాకొచ్చింది. ఒక కాడు తినన్నా ఏమంటే ఎప్పుడు పైదే తీస్తావు. కళలకు తల్లి కల్పవల్లి. రాబోయే కాలంలో హీరోయిన్లకు తల్లి. ఇది కాడిది. అర్థమైందిలే. ఆడదాన్ని చూస్తే కాదు, ప్రతి శిలక్కి ఇంకో శిలకని చూస్తే తీట. పేరేమో రష్మి. చేస్తుంది యాంకర్. నాలాంటి వాడికి పెద్ద బ్యాంకర్. అందరికి ప్లాంకర్. జాతకం రా, 5 రూపీస్ చాలా చీపు. అదే మన కేజీ బంగారం వస్తుందని చెప్పారు పండక్కి. అబ్బో వస్తుందా? జాతకం చెప్పచ్చు కదా. నా జాతకం చెప్పండి. నీ జాతకమా? భూగోళం, సమాచారం, భూచక్రం, గ్రహచారం. చిలక ఈ కొడుకుల జాతకాలు చెబుదాం ఒకసారి. ఏమనుకోను కానీ తీసేయి. ఇదే తీసేయి అంతే. నీ జాతకం వచ్చింది అబ్బాయి. చెప్పండి. పైన పట్టారం, లోన్ల కట్టారం. అలాంటిది ఏం లేదు సార్. ఏం లేదా? లేదు. దగ్గరికి రా. ఇదేంట్రా ఇది? వాడి జాతకం చెప్తున్నా సార్, మీది కూడా చెప్తాను. పేరు నాగిరెడ్డి. కరెక్టా? కరెక్ట్. ఇంతకు ముందు ప్రమాణంగా బతికావు. అబ్బా సూపర్. మధ్యలో ఏదో నాటకాలు ఆడి వేరే గూటికి చేరావు. మళ్ళీ మొదటి గూటికే చేరావు. కరెక్ట్. సిగ్గులేని జన్మ అది. అలా ఉండదన్నమాట. బయలుదేరండి. ఇంకా
అరే నువ్వు నేను సెలబ్రిటీ అని అందరికి తెలుసు. అరే టీవీలో వస్తాం ఉన్నదే చెప్పిండు. అవు. అరే జబర్దస్త్ చూసి ఉంటాడు చెప్తుంటాడు. పదే అడగదాం. సార్ సెలబ్రిటీస్ అని మొత్తం అందరికి తెలుసు. ఆ. అదే కదా నువ్వు చెప్పినావు, ఇలా కొత్త ఏముంది? ఎరా 5 రూపాయలు అనగానే ఎగేసుకుంటూ వచ్చి అడగని చెప్పినప్పుడు మావాడిని పంపిస్తాం చూడు, వాడు మాకన్నా టైగర్ ఉంటాడు వాడు. అరే వాడిని పంపిద్దాం రా భాస్కర్ గాని. నీ పని అయిపోతావు. పులి పులి భూలోకం సమాచారం భూచక్రం గ్రహచారం ఎవరి జాతకమైనా 5 ఉల్లిపాయ ఎంత ఉన్నా మా వాళ్ళు మోసం చేస్తావరా? మా ఊరు వచ్చి మా కుర్రాళ్ళని మోసం చేస్తా. మీ ఊరు వచ్చి మేము మోసం చేశాం సార్. రే ఫ్రేమ్ పెద్ద అయిపోయింది, మీ ఇద్దరు వెళ్ళిపోండి. చూడు వాళ్ళని మోసం చేయడం కాదు, నువ్వు నిజంగా మగాడు అయితే నీకు నిజంగా తెలియదేట్లుంటే తక్కువసారి ఇదిగో అది చిలక, దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఆగు. డేంజర్ చెప్పేది అర్థం చేసుకో నువ్వు. ఇప్పటికి వచ్చి రామచిలక పచ్చగా చూసాను, ఇదేంటి కర్రీ కర్రీ చిలక? అంటే గ్రహాంతరవాసి చిలక. గ్రహాల్లోంచి కిందకు వస్తుంటే పట్టేసుకుని లోపల పెట్టాను. అంటే గ్రహాంతరవాసులు అనుకున్నాను, గ్రహాంతర చిలకలు కూడా వచ్చి దుబ్బుతున్నాయి అనమాట. మరి ఏంటో ఈ చిలక స్పెషాలిటీ? ఇదేంటి తంతుంది? మరి గ్రహాంతరం అని చెప్పానుగా. అవును చిలక అరుస్తుంది కానీ ఇదేంటి మాట్లాడుతుంది? మా చిలక మాట్లాడుతుంది, డాన్స్ చేస్తుంది, మిమిక్రీ చేస్తుంది, ఓ అబ్బాయి నీకు ఏం కావాలో అన్ని చేస్తుంది. మిమిక్రీ చేస్తుందా? ఇది సార్ చేయమను. ఇదిగో డబ్బులు పెడితే కానీ ఏ పని చేయదు చిలక. డబ్బులా? చిలక వీడు 2000 ఇచ్చాడు. 2 వాయిస్లు కావాలి నాకు. చిలక నాగార్జున ఎలా మాట్లాడతారు? కావలసినవన్నీ కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారే. రాననుకున్నావా రాలేననుకున్నావా? ఇప్పుడు చిరంజీవి మాట్లాడమను. కావలసినవన్నీ కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా రాలేననుకున్నారా? మీరు పిలిస్తే ఏ దేశానికైనా వస్తా, ఏ రాష్ట్రానికైనా వస్తా, ఏ జిల్లాకైనా వస్తా. పిలిస్తే జబర్దస్త్ స్టేజ్ మీదకే వస్తా. చిరంజీవి వయసు అడిగితే చిరంజీవి వయసు అయితే ఆడదెవరితో చెప్తావేంటి? దయచేసి ఈ వాయిస్ ని ఫ్యాన్స్ దగ్గర చేయకు. నిన్ను అడిగినందుకు నన్ను చెప్పు తీసుకొడతారు. మా వాళ్ళు ఏదో తెలివితేటలో క్వశ్చన్లు అడిగి మోసం చేసావంట కదా, నీకు ధైర్యం ఉంటే నన్ను మోసం చేయు. మీరు అడుగుతున్నారు కాబట్టి 2 క్వశ్చన్లు అడుగుతాను, మీరు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. సరే గెలిస్తే ఏమిస్తావు? మీరు ఇందాక ఇచ్చారు కదా డబ్బులు, అవి ఆపేసిస్తా. ఓకే. మొట్టమొదటి ప్రశ్న 2 డివైడెడ్ బై 3 ఎంత? చిన్నప్పుడు స్కూల్ మాస్టర్ ఏం చెప్పాడబ్బా? 2 3 6. సిగ్గులేదు. 8. ఎలా అవుతుందండి? ఎందుకు కావాలండి? ఎలా అవుతుందండి? మీకు 2 కర్రలు ఇచ్చాను. అవును 2. 3 సార్లు డివైడ్ చేయండి దాన్ని. ఇప్పుడు లెక్క పెట్టండి, ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8. సరిపోయిందిగా. నేను చదువులేనని చెప్పి నన్ను మోసం చేస్తున్నామేమో. మా ఊర్లో పులిరాజు అని ఒకడు ఉన్నాడు, ఆడి దిగితే పులిరాజన్న అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న దుక్కేస్తే మాస్ మాస్. ఇప్పుడు దాకా నువ్వు అడిగావు కదా మా వాళ్ళు క్వశ్చన్లు, నిన్ను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పావనుకో మొత్తం నా దగ్గర ఉన్న బంగారం డబ్బు అంతా నీకు ఇచ్చేస్తాను. నేను కానీ గెలిచాను అనుకో నీ దగ్గర డబ్బులు, మా వాళ్ళ దగ్గర దొబ్బిన డబ్బులు ఆ చిలకతో సహా నాకు ఇచ్చేయాలి. మొత్తం ఇచ్చేయాలంటే కదా. సరే పెట్టి బంగారం పెట్టి. సీతమ్మ తల్లి రాముడికి ఏమవుతుంది? చూసావా? క్వశ్చన్ ఏదో అడిగారు. సీతమ్మ తల్లి రాముడికి ఏమవుతుంది? సీతమ్మ తల్లి రాముడికి ఏమవుతుంది? సీత రాముడికి వైఫ్ అవుతుంది. సీత అమ్మ రాముడికి అత్తగారు అవుతుంది. సీత అమ్మ తల్లి రాముడికి అమ్మమ్మ అవుతుంది. అంటే అమ్మమ్మకి రాముడు మనవడు అవుతాడు అంతే. ఈడు మామూలోడు కాదురా బాబు. వీళ్ళకి వేగ పురాణం అంటే సరిగ్గా తెలియనట్టుంది కదా. వెళ్ళి లోపలికి వెళ్ళావు. రోజా గారు. జంటి ఫస్ట్ చిలక బాగుంది, సో కట్అవుట్ చిన్నదైనా కంటెంట్ బాగుంది. నైస్. నాగబాబు సార్ బాగుంది, చిలకలాగా. సుధాకర్ బాగున్నాడు. నవీన్ జుట్టు నెత్తి మీద విగ్గు తీసి అతన్ని ఇచ్చేసావు. అండ్ భాస్కర్ మీరు కలిపి రాసుకున్నటువంటి పంచెస్ బాపేల్ని. గుడ్, ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్. ఒక హిలేరియస్ కామెడీ స్కిట్ తో మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతివోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే జాగుండాలో.
ఇంట్లోనూ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, జబర్దస్త్ సెట్ లోనూ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఈ జీవితం వేస్ట్, చచ్చిపోవాలి అంతే. ఏం చేయమంటారండి, స్కిట్ చేయలేకపోతున్నాను, కరెక్టే. సరైన ఆర్టిస్ట్ లేకపోతే నేను చేయలేను, లాభం లేదు, చచ్చిపోతాను, ఉండను ఇంకా. థ్యాంక్స్, బై. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని రోజులకు మంచి పని చేస్తున్నారండి. పక్కింటి ఆవిడ బజార్కి వెళ్తూ పిల్లనిచ్చింది, నేను ఇయ్యాలేనా? చచ్చిపోదామని నేను అనుకుంటాను, ఉయ్యాల్లో ఎత్తావా? అయ్యో చచ్చి ఊరే ఊరి. వద్దండి, వద్దు, అంత పని మాత్రం చేయకండి. ఏ ఎందుకు? నేను చావాలనుకుంటున్నాను. కాఫీ అడిగి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది. ఎవడైనా పట్టించుకుంటున్నాడా? పంపలోనూ టార్చరే, బయట టార్చరే. ఎందుకే నాకు ఈ బతుకు? చచ్చిపోతాను. మీరు చస్తే చావండి, కానీ నా చీర మాత్రం చిరగనివ్వకండి. నీ ప్రేమ తగలే, నీ భక్తి తగలే, అందుకేనే నేను చావాలనుకుంటున్నాను. అదే నీ చీర చిరిగిపోతున్నాను, ఏడుస్తున్నావు కానీ మొగుడు చచ్చిపోతానని బాధ లేదనమాట. పదవా, నీ చీర ఎవరికి కావాలి? కత్తితో పొడుచుకుని చచ్చిపోతాను, దరిద్రం వదిలి. వద్దు డాడీ, ప్లీజ్ మీరంత పని చేయకుండా ప్లీజ్. నువ్వురా కొడుకు అంటేను, ఇలాంటి కొడుకు ఒక్కడు ఉంటే చాలు. లాభం లేదురా, మీ అమ్మతోటి వేగలేను, ఎవరితోటి వేగలేకపోతున్నాను. పొడుచుకు వద్దు నాన్న, వద్దు. ఏ పొడుచుకుంటే కత్తికి బ్లడ్ అంటుతుంది నాన్న. బ్లడ్ అంటుకుంటారా దరిద్రుడా? ఇంకేం అంటుకుంటుంది? అలా బ్లడ్ అంటుకుంటే నేను ఈ యాపిల్ ఇలా కోసుకొని తినలేను కదా, ఇప్పుడు పొడుచుకుంటావు. నీ పని అయిపోయింది. ఇలాంటి ఎదవలందరూ దొరికారు నాకు ఈ కొంపలను. అమ్మ నాయన, లాభం లేదు. అసలు నువ్వు నా కొడుకు వినారే? అవునా అంకుల్, ఇంతకు మా డాడీ ఎవరు? హలో డాక్టర్ సుధాకర్ గారు. చెప్పండి సార్ మా డాడీకి బాగా పిచ్చి పోయింది సార్, ప్లీజ్ సార్ మీరు వచ్చి డోంట్ వరీ మీ డాడీ పేరు ఏంటండి? షేకింగ్ చేసి సార్. ఇంతకు మీరెవరు? నేను పశువుల డాక్టర్ని. పశువుల డాక్టర్? Yes. నేను మనుషుల డాక్టర్ కదా కాల్ చేసింది, మీరేంటి పశువుల డాక్టర్ వచ్చారు? పేషెంట్ పేరెంట్ అన్నారు. షేకింగ్ శేషు. అయితే నేను రావాలి కదా. ఏంటో చెప్తున్నా, ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ మా డాడీ సార్ జబర్దస్త్ అవసరం. గత 80 స్కిట్లు నుంచి వస్తున్నాను. మీ నాన్న బాధ్యతలు నాకు చాలా మంది వచ్చారు. సో పేషెంట్ మాత్రం కానీ కంటెంట్ మాత్రం అదే ఉంది సార్. ఎలాగని చేసి మా డాడీని మార్చండి సార్. ఓకే, వెనక్కి తిరగండి కొంచెం. రామ్ ప్రసాద్ చెప్పు తెగిపోద్దాం ఒకసారి ఇటు వస్తే. వెనక్కి తిరగండి, మీరు ఒక్క తిరగండి. ఓకే, ఇప్పుడు ఇంజెక్షన్. ఇంజెక్షన్ చేయలేదా? ఇదే నాన్సింగ్ అంటారు. ఇప్పుడు అరవచ్చుగా ఈ పర్ఫార్మెన్స్ నువ్వును. ఓకే, ఇంజెక్షన్ ఇచ్చేసాను. ఏంటండి మా డాడీకి ఆవకాయ ఇంజెక్షన్ ఏమైనా ఇచ్చారా? డాడీ నాలుగే కాలుతుందా, వాటర్ ఏమైనా తాగుతావా? వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఏం లేదు, యాక్చువల్లీ మీ డాడీకి కుక్క ఇంజెక్షన్ చేస్తాను. మమ్మీ కంగ్రాచులేషన్స్, రేపటి నుంచి నువ్వు వంట వండాల్సిన అవసరం లేదు, డాడీకి కుక్క అంట. ఇక్కడ నుంచి డాడీ వంటలు వండుతాడు. సూపర్, థ్యాంక్ యూ. రామ్ ప్రసాద్ సారీ, ఇంతసేపు నేను తిట్టాను, చెప్పు తెగిపోద్దాను. సారీ, చెప్పు తెగిపోద్దాం ఇంకోసారి ఆటోలో. నేను కుట్టించుకొస్తాను సార్. డాక్టర్ ఏమంటున్నాడు? ఒక్క నిమిషం, పిచ్చి బాగా ఎక్కినట్టుంది. ఇప్పుడు ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. డాడీ ఏమన్నాడు అన్నాడు. అంటే మా డాడీ మనసులో ఏమనుకుంటున్నాడని అడిగా. ఓకే ఒకసారి అనండి. అర్థమైంది. ఈ యాక్చువల్ ఇంజెక్షన్ ఇచ్చాను కదా, 1 లక్ష రూపాయలు ఇచ్చండి. 2 లక్షలు ఇవ్వండి. 3 లక్షలు ఇవేమో వద్దు, చెక్ ఇచ్చామన్నాడు. 3 లక్షలా? ఏంటి మీరు జబర్దస్తులు చేస్తేనే మీకు ఇచ్చేది ఇంత, ఇంకా డాక్టర్ కి 3 లక్షలు ఇవ్వమంటారా? ఎక్కడి నుంచి తేవాలి? నా కట్నం కూడా ఖర్చు పెట్టారు కదా. ఏమంటున్నాడండి? నేను జబర్దస్త్ ఇంకా దొబ్బలేను, శ్యామ్ గారు ఫోన్ చేసి చెప్పేస్తాను అంటున్నాడండి. ఏంటి, శ్యామ్ గారికి కాల్ చేస్తావా? అసలు నువ్వు ఓడో శ్యామ్ గారికి తెలిసారా? ఏదో నాగబాబు గారి దయ వల్ల నువ్వు జబర్దస్త్ చేస్తున్నావు కానీ. ఇప్పుడు నిన్ను చంపేస్తే ముందు పేరు అడగరేపోతా అన్నాడు. ఏంటి, నన్ను చంపేస్తాడా? నిన్ను చంపను, నా కొడుకుని చంపేస్తాను. కొడుకుని చంపేస్తారా అండి? ఒక్కొక్కడిది నీళ్లు పోసింది ఒకటిది, ఈయన చంపేస్తే నాకేటి అన్నాడండి. డాడీ ఈ ముక్కు నీది, ఈ కళ్ళు నీ, ఈ పెదాల్ని, ఈ బాడీని నన్నెట్లు చంపుతారని. అన్ని నావే కానీ శ్రమ కూడదు కదా అంటున్నాడండి.
కంట్రోల్ ఇంజక్షన్ పొడి దుబ్బుతున్నా. ఓ కొరికింగా ఏంటి ఏదో అనుకున్నారు కదా, అంత లేదండి. ముళ్ళును ముళ్ళతో తీయాలి, వజ్రాన్ని వజ్రతో కొయ్యాలి, కుక్కను కుక్కతో కొట్టాలి. షేకింగ్ చేసి మారడండి. Start with రోజా గారు. శేష్ గారు నైస్, ఫన్నీగా ఉంది. నాగబాబు సార్ మీకేం అనిపించింది ఈ స్కిట్? నీ డిక్షన్ గానీ, నీ స్టైల్ గానీ, నీ వే ఆఫ్ పెర్ఫార్మెన్స్ గానీ నాకు బాగా నచ్చింది. నీకు శ్రీను సపోర్ట్ చాలా బాగా అనిపించింది. గుడ్, ఇలాగ అందరూ కలిసి బాగా చేయండి స్కిట్. So viewers, my boys super performance చూసారు కదా. Now it's time to play Dumb Charades. నాగబాబు సార్, రోజా గారు, ఈ రోజు డంబ్ షరాడ్ లో మీరు సూపర్ గా ఏ థీమ్ ప్లాన్ చేశారు? ఫిల్మ్ నేమ్స్ విత్ ట్యాగ్ లైన్స్. సో నాగబాబు సార్ ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? శేషు. Your time starts now. ఆనంద్ మంచి కాఫీలని. Wow, super. నాగార్జున గారు. జబర్దస్త్. ఎక్స్ట్రా. సుధీర్ టైటిల్ ఏంటి? సుడిగాలి. టికెట్ ఒకటి. టికెట్ ఒకటి 10 సినిమాలు. శేషు గారు టైం. ఓకే, థ్యాంక్ యూ. సుడిగాడు సినిమా ఒక టికెట్ పై 100 సినిమాలు. సో షేకింగ్ శేషు గారు అవుట్ ఆఫ్ 2 1 కరెక్ట్ చెప్పారు. ఇన్ సార్ హౌ మెనీ మినిట్స్? 6 seconds. సో నాగబాబు సార్ నెక్స్ట్. చంటి. Your time starts now. చంటిగఢ్ లోకల్. చంటిగఢ్. చంటిగఢ్ సినిమా టైటిల్. సినిమా టైటిల్. ఫస్ట్ సినిమా టైటిల్ ఈడియట్. ఈడియట్ చంటిగఢ్ లోకల్. ఆహా, చంటిగాడి. చంటిగఢ్ ప్రేమ కథ. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్. దాని ట్యాగ్ లైన్ గన్ను. ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీషా? బిజినెస్ మ్యాన్ ట్యాగ్ లైన్ గన్ను. 10 గన్లు. గన్. గన్ రూల్స్. గన్ డిసైడ్స్. ఇల్లు హౌస్. మనీ. మనీ లాండరింగ్. ఏం చేస్తాం మనం యాక్ట్ చేసే ముందు? అగ్రిమెంట్. గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్. గన్ డోంట్ నీడ్ అగ్రిమెంట్. సో చంటి 2 కరెక్ట్ చెప్పారు. ఇన్ హౌ మెనీ మినిట్స్ నాగబాబు సార్? 2 minutes 20 seconds. సో నెక్స్ట్ రాఘవ. Your time starts now. జేమ్స్ బాండ్. Yes.
నేను కాదు, నా పెళ్ళాం. సూపర్. అది క్యాప్షన్. లక్ష్మీదేవి, ధనలక్ష్మి, కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? బృందావనం. ట్యాగ్ లైన్ బృందావనం గోవిందుడు అందరూ వాడేలే. రాకెట్ రాఘవ్ గారు వచ్చి 2 కరెక్ట్ చెప్పారు. హౌ మచ్ టైం కనుక్కుందాం. రోజా గారు ఓన్లీ 50 seconds. 50 seconds. సూపర్. గే టప్ సీను. Your time starts now. నాగార్జున గారు. రక్షకుడు పాద్దా నిన్నే పిల్లడు కదా. పెళ్ళి మోహన్ బాబు గారు. మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు. మనోజ్. మన్మథ రాజా. మన్మధుడు కింద క్యాప్షన్. హిందీ, ఇంగ్లీష్. హేట్, ఫైట్. ఫస్ట్ చెప్పింది కరెక్ట్. హేట్. దాంట్లో ఫేమస్ డైలాగ్ అబ్బా, అమ్మాయిలు చూసి చెప్తాడు. ఈ హేట్ ఉమెన్ సార్. వి కేర్. వి ఫర్ వీరబాబు. అబ్బా. వీరా. వీరబాబు. వీరభద్ర. అబ్బా. కింద క్యాప్షన్ ఇంగ్లీషా తెలుగా? తెలుగు. కొట్ల రాఘవ. రాఘవ ఎలాంటోడు? అతి మర్యాద ఎక్కువ. నేను కట్ట తీసుకో చెప్తాడు. మంచికి ఒక మంచి ఉంది, ఇంకోటి ఉంది, ఇంకో మంచి ఉంది. అదే లాస్ట్. మంచికి మంచి పంచికి పంచి. వెరీ ఓన్ పేటెంట్ ఫటాఫట్ ఫన్ రౌండ్. సో జడ్జెస్ ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏం ధమాకా ప్లాన్ చేశారు? గురి చూసి కొట్టు. చూసి కొట్టాలి. ఎస్. ఏ టీమ్ లీడర్ కి ఏ పార్టిసిపెంట్ నేను చెప్తా. సో యాజ్ పర్ యువర్ సెలెక్షన్ ఫస్ట్ పేర్ సీను వర్సెస్ కార్తీ. టైం స్టార్ట్స్ నౌ. మిస్ రైట్ దేర్. అయ్యా. Time up. Okay, so judges, next pair. నెక్స్ట్ అవినాష్ అండ్ చంటి. 1, 2, 3 go. చంటి ఒక్కడి దగ్గర చాలు చంటి, నువ్వు గెలిచేస్తావు. టైం అయిపోతుంది చంటి, చూసుకో, అది కూడా చూసుకో. అబ్బా పొడు. Just miss. అయ్యో ఒకటన్నా చంటి. కొడు చంటి, Come on, టైం చంటి. కూడా అయిపోతుంది. Time up. Okay, so judges, next pair. వెంకీ శేషు. Your time starts now.
శేషు కరెక్ట్ గా వెళ్తున్నాం. మరీ పైకి వెళ్తా. ఓ జస్ట్ మిస్. ఓ మిస్. కంటిన్యూ. సో రోజా గారు, నాగబాబు సార్, నెక్స్ట్ పేర్. రాఘవ, వీరబాబు. Your time starts now. అరే కోపం. కొంచెం కిందికి. అబ్బా ఒకటి. టైమ్ అప్. Now it's time to look at some serious scores. టీమ్ లీడర్ అందరూ స్టేజ్ మీదకి వచ్చేయండి. So judges, ఇవాల్టి డంషరాడ్ రౌండ్ విన్నర్ రాకెట్ రాఘవ. మరి ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ షేకింగ్ శేషు. నాగబాబు సార్, రోజా గారు. స్కోర్స్ చూద్దామా? యా. Let's start with Chalaki Chanti and team. రోజా గారు. Get up Shrinu and team. Shaking Sheshu and team. Rocket Raghava and team. So మన ఇవాల్టి performer of the day goes to Rocket Raghava. బస్ మన జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ జబర్దస్త్ మన డంషరాడ్ విన్నర్ రాకెట్ రాఘవ్ గారు. ఇప్పుడు జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ జబర్దస్త్ మన ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ షేకింగ్ శేషు గారు. Now it's time to present the big check, 10,000 rupees from Lalita Brand Rice. Congratulations to Raghav Garu for being the performer of the day. Raghav Garu, ee roju meeku bumper offer. మా స్పాన్సర్ అమృత గ్రైండర్ అండ్ మిక్సీ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు అమృత వెట్ గ్రైండర్. మళ్ళీ రేపు కలుద్దాం ఫర్ ఎక్స్ట్రా డోస్ ఆఫ్ జబర్దస్త్. Until then, take care, bye bye. We all love you people.